అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ అంగరక్షకుడు. పూర్వకాలమందు ఒక రాజు ఉండేవాడు. ఆయన ఉత్త చూపుల బొమ్మే కానీ పొట్ట చింపినా అక్షరం ముక్క రాదు. ఆ మాటకు వస్తే సామాన్య మానవుడికి ఉండేపాటి తెలివితేటలైనా లేవు. పైగా ఆయనకు ఎంత తోస్తే అంతేగాని బ్రహ్మరుద్రుడు వచ్చి చెప్పినా వినిపించుకోని మూర్ఖుడు. ఇటువంటి వానితో ఎలా వేగడం? ఒకనాడు ఆ రాజు వేటకు వెళ్ళేసరికి అడవిలో ఒక పెద్ద కోతి కనపడింది. అది బాగా మనిషంత ఎత్తున ఉన్నది. సరిగా మనిషిలాగే నిలుచున్నది కూడాను. ఆ కోతి అడుగులు వేసుకుంటూ అటూ ఇటూ నడుస్తూ ఉంటే రాజు దానివైపు చోద్యంగా చూడసాగాడు. అలా చూచిన కొద్దీ ఆయనకు దానిపైన మక్కువ ఎక్కువై చివరకు ఇటువంటి వింత జంతువు మన సంస్థానంలో లేకపోవడమేమిటి అని కూడా అనిపించింది. వెంటనే దానిని పట్టుకురండి అని భటులకు ఆజ్ఞాపించాడు. ఇదేమిటి, రాజుకి మతిపోయిందా ఏమిటి? పౌరుషానికైతే పులిని పట్టాలి, విందుకైతే లేడినో అడవి పందినో కొట్టాలి, అంతేకాని కోతిని పట్టుకోవడమేమిటి విడ్డూరం? ఎక్కడా కనలేదు వినలేదు అని వేటగాళ్ళందరూ చాటున అనుకున్నారు. కానీ అనుకొని లాభమేమున్నది? రాజు ఆజ్ఞ దాటడానికి వీలు లేదాయే. ఆయన ఇష్టప్రకారం ఆ కోతిని పట్టి కోటకు తీసుకుపోయారు. నగరం చేరుకోగానే రాజు తన మంత్రిని రప్పించి, ఓయి మంత్రి, ఇతను ఎవరనుకుంటున్నావు? నరుడిని మించిన వానరుడు. ఆ కాళ్ల పొంకం చూడు, కండపుష్టి చూడు. మనిషికి ఇతనికి తేడా ఏమున్నది? మనిషికి ఉన్నంత నేర్పు అతనికి ఉన్నట్టే కనబడుతున్నది. కనుక ఇతనిని మన తాలింఖానాకు పంపించి కుస్తీ, కత్తిసాము, కసరత్తు మొదలైన సమస్త విద్యలలోనూ తర్ఫీదు ఇప్పించినట్టయితే గొప్ప వస్తాదు అవుతాడు. ఇటువంటి గొప్ప వస్తాదు సంస్థానంలో ఉన్నాడంటే మనకు ఎంతో కీర్తి వస్తుంది అంటూ ఉత్సాహంతో చెప్పాడు. రాజు చెప్పినది విన్న తరువాత మంత్రి, మహాప్రభు, తమరు సెలవిచ్చినదంతా బాగానే ఉంది. అయితే కుక్క బుద్ధి కోతి బుద్ధి నిలకడగా ఉండవంటారు పెద్దలు. అటువంటప్పుడు మన కోతికి సాము నేర్పించి కత్తులు కటార్లు చేతికిస్తే మరేమైనా ఉన్నదా? అదంతా చాలా ప్రమాదం. కనుక మన వానర శిఖామణిని వినోదం కోసం జంతుశాలలో ఉంచితే అందరూ చూచి ఆనందిస్తారు. కనుక అలా చేయడం మంచిదని నా అభిప్రాయం అని మనవి చేశాడు. మూర్ఖుడైన రాజుకి మంత్రి మాటలు చెవికి ఎక్కనే లేదు. తన ఆజ్ఞ నెరవేరి తీరాలని మళ్ళీ నొక్కి చెప్పాడు. చేసేది లేక మంత్రి ద్రోణుడిని మించిన ఒక ప్రవీణుడిని నియమించి కోతికి సమస్త విద్యలు నేర్పించాడు. ఆ విద్యలన్నీ దానికి ఇట్టే వచ్చేశాయి. ఇలా ఉండగా వానర శిఖామణికి విద్య ఎంతవరకు వచ్చిందో పరీక్ష చెయ్యాలని ఒక రోజున రాజుగారికి సరదా పుట్టింది. పరీక్షకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. దర్బారు కిటకిటలాడుతున్నది. అయ్యా ఆచార్యుల వారు, మీ శిష్యుణ్ణి విద్యాకౌశలమును ప్రదర్శించమనండి, చూద్దాం అన్నాడు రాజు. అప్పుడు గురువుగారు ఒక చెట్టు మీద పిట్టను కోతికి చూపించి దానిని కొట్టిరమ్మని సంజ్ఞ చేశారు. గురువుగారి ఆజ్ఞ శిరస వహించి సభలో వానరుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టుగా వరలో నుంచి చెర్రున కత్తి తీసి చెట్టుపై కంట పరిగెత్తుకుపోయి పక్షతల నరికి పారేశాడు. పక్షి తలకు తల, మొండెముకు మొండెము కింద పడిపోయేసరికి వానరుని చాకచక్యానికి అందరూ భేష్ భేష్ అంటూ చప్పట్లు కొట్టారు. ఇక రాజుగారు ఆనందం పట్టనే లేకపోయారు. గమనించావా మన వానరుని నేర్పు అన్నట్టుగా ఆయన మంత్రి వైపు ఒక్క చూపు విసిరాడు. సమాధానం చెప్పటానికి అది సమయం కాదని మంత్రి అప్పటికి ఊరుకున్నాడు. మరునాడు మహారాజా వారు వానర శిఖామణికి అఖండమైన సన్మానం జరపదలిచి విలువైన దుస్తులతో ముస్తాబు చేయించారు. తమ మెడలోని రత్నహారాన్ని తీసి నిండు సభలో స్వయంగా వానరవీరుని మెడకు అలంకరించారు. తరువాత మహారాజు వానరవీరుణ్ణి మా అంగరక్షకునిగా ఏర్పరిచి గౌరవిస్తున్నాము అని సభలో ప్రకటించారు. రాజు చేష్టలకు దర్బారులో అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు.
ప్రభువు వినని వినకపోని తన విధి తాను నెరవేర్చుకోవాలనే నిశ్చయంతో మళ్ళీ మంత్రి వెళ్ళి, మహారాజా, అంగరక్షకుడు అనగా అదెంత గొప్ప పదవి! ఎల్లప్పుడూ కూడా ఉండి ఎట్టి ఆపదలు రాకుండా యజమానిని రక్షించాలి కదా! ఏలిన వారి దర్శనానికి వచ్చేవారిలో ఎవరు మంచివాళ్ళో ఎవరు దుర్మార్గులో తెలుసుకోవటం తెలివితేటలతో కూడుకున్న పని. అది కోతికి ఎక్కడి నుంచి వస్తుంది? కనుక మన వానరుని నేర్పు చూసి వినోదించవలసిందే కాని వానికి అంగరక్షకుని పదవి ఇయ్యటం ఎంతైనా హానికరం అని రాజుతో తన మనస్సు వెల్లడించాడు. ఇంత చెప్పినా ఈ సలహాలు ఏవీ రాజు తలకు ఎక్కలేదు. సరే మనకేమి అని చెప్పి మంత్రి వెళ్ళిపోయాడు. నలుగురు కాదన్న కొద్దీ రాజుకు కోతిపైన మోజు మరీ ఎక్కువవుతూ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా తమ ఆస్థానపు వానర వీరుని చేత కసరత్తు చేయించి కత్తిసాము చేయించి ఎంతో గొప్పగా అతన్ని పొగుడుతూ ఉండేవాడు. ఇటువంటి అంగరక్షకుణ్ణి నియమించుకున్నందుకు రాజును అందరూ మెచ్చుకునేవారు. ఇలా ఉండగా రాజుగారి పుట్టినరోజు పండుగ వచ్చింది. ఆ పండుగకు అందరూ అపురూపమైన కానుకలు సమర్పించారు. అందులో ఒక పువ్వుల వర్తకుడు ఒకడు బహుమానంగా తెచ్చిన పూలమాలిక చాలా అందంగా ఉండటమే గాక పరిమళంతో సభ అంతా ఘుమఘుమలాడిపోయింది. అందుచేత ఆ మాలికను రాజుగారు మెడలో నుంచి బయటకు తీయనే లేదు. ఆ పండుగ రోజున జరిగిన ఉత్సవాలతోనూ వేడుకలతోనూ రాజుగారికి అలసట కలిగి పెందరాలే నిద్ర వచ్చేసింది. అందుచేత కాసేపు పడుకుంటాను, నువ్వు గుమ్మం దగ్గర కాపలా ఉండు, ఎవ్వరినీ లోపలికి రానీయకు అని అంగరక్షకుడైన వానరవీరునితో చెప్పి ఆయన మెడలో పూలమాలిక తీయకుండానే హంసతూలికా తల్పం పైన నిద్రపోయారు. రాజాజ్ఞ ప్రకారం అంగరక్షకుడు 1000 కన్నులతో కాపలా కాస్తున్నారు. రాజు నిద్రపోతున్నప్పుడు ఎవ్వరూ లోపలకు రాలేదు. అయితే ఆ పువ్వుల పరిమళానికి ఎక్కడి నుంచో ఒక తుమ్మెద మాత్రం ఝుమ్మని నాదం చేసుకుంటూ అక్కడికి వచ్చింది. అంగరక్షకుడు ఆ తుమ్మెదను అనేక విధాల అటకాయించాడు. కానీ అది ఎలాగో తప్పించుకుపోయి రాజుగారి మెడలో ఉన్న పూలదండ మీద వాలింది. పౌరుషవంతుడైన వానరవీరునికి తుమ్మెద పైన చాలా కోపం వచ్చేసింది. హత్తెరి, నేనిక్కడ కాపలా ఉండగా నువ్వు గదిలో ప్రవేశించడానికి ఎన్ని గుండెలుండాలే? రాజాజ్ఞ అంటే ఏమనుకున్నావు అంటూ వాయువేగంతో వెళ్ళి పూలదండ మీద వాలిన తుమ్మెదను తన ఖడ్గంతో 2 ముక్కలుగా నరికేశాడు. తుమ్మెదతో పాటు అంగరక్షకుని కత్తి దెబ్బకు రాజుగారి కంఠం కూడా తెగి 2 ముక్కలయింది. హంసతూలికా తల్పమంతా రక్తమయమైపోయింది. రాజాజ్ఞ ప్రకారము మన వానరుడు గదిగుమ్మం వద్ద కాపలా కాస్తున్నానని సంతోషిస్తున్నాడు కానీ తన బుద్ధి తక్కువ పని వల్ల యజమాని ప్రాణమే పోయిందన్న సంగతి గుర్తించలేదు. తీరా రాజుగారికి ప్రాణం పోయిందాయే. ఇప్పుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు? చేస్తే మాత్రం చచ్చిన రాజు తిరిగి వస్తాడా? అందుకని ఎవరైనా నలుగురు చెప్పిన దారిన నడుచుకోవాలి గాని మూర్ఖత పనికిరాదు. అలా కాదు, నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను, ఒకళ్ళు నాకు చెప్పేదేమిటి అని గర్విస్తే రాజుకి అయినట్టే శాస్తి అవుతుంది. కనుక మీరు రాజుకు మళ్ళీ మూర్ఖంగా పట్టుపట్టకండే. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.